మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో ఒక వచనం చాలా విశేషంగా కనబడుతూ ఉంటుంది. ఆ వచనం మీకు అర్థం అవ్వడానికి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మీకు తెలుసా, క్రీస్తెందుకు క్రైస్తవుడికి పూర్తిగా అర్థం కావట్లేదు? ఏ క్రీస్తును ప్రాణంగా ప్రేమిస్తున్నామో, ఏ క్రీస్తును అనుదినం ప్రకటిస్తున్నామో, ఏ క్రీస్తు కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తున్నామో, అదే క్రీస్తు ఇంకా క్రైస్తవుడికి ఎందుకు పూర్తిగా అర్థం కాలేదు? మొదటి ప్రశ్న. రెండవది, మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధికుడైనటువంటి క్రీస్తు ఎందుకు దేవదూతల చేత తృణీకరించబడ్డాడు? 3, ఈ రోజుకి క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం ఇంకా బైబిల్ గ్రంథంలోనే ఉంది, మన దగ్గరే ఉంది. మన చేతుల్లో ఉన్నా సరే మనం ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? ఈ మూడింటికి ఒకటే కారణం: ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది భూమి మీద. ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది. ఏది చూసినా దానికి వేరే ఆలోచన పుట్టించే ప్రయత్నం చేస్తుంది. ఎన్ని చూపించినా దాన్ని ఇంకొకలాగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. అది ధర్మ విరోధమైన ఆత్మ కుమారుడిని అర్థం చేసుకోకుండా చేస్తుంది. బైబిల్ చెప్తుంది, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అని. నేను ఒక మాట డైరెక్ట్గా అడుగుతాను. దావీదుకు ప్రభు ఎవరు? దావీదు దేవుడు అని ఆరాధించింది ఎవరిని? దావీదు నా కాపరి, నా నాయకుడు అని చెప్పి ప్రేమించింది ఎవరిని? దావీదు పదే పదే ప్రభువా ప్రభువా అని పిలిచింది ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణా, కుమారుడైన దేవుణ్ణా? ఈరోజు మనం లేఖనాల నుండి చూద్దాం. నేను చెప్తున్నాను, వివాదానికి ముగింపు లేఖనమే అవ్వాలి, మన సొంత అభిప్రాయం అవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మదేవుని అడిగితే ఆయన కంటే అద్భుతమైన జవాబిచ్చేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎన్ని డిగ్రీలు చేసినా బైబిల్ అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. అదే దేవుని ముందు మోకరిస్తే మొత్తం విడమడిచి చెప్తాడు ఆయన. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా విడవకుండా నీకు మొత్తం అర్థమైపోతే, మొత్తం బైబిల్ అంతా అర్థమైనాక నీకు అర్థమయ్యే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు ఇంకా అర్థం కాలేదనే సబ్జెక్ట్. అప్పుడు అర్థమవుద్ది నీకు. అంతటి మహామహుడు దేవుడు. బైబిల్ మొత్తం అర్థమైనాక అర్థమవుతుంది నీకు ఇంకా దేవుడు అర్థం కాలేదని. ఈరోజు బైబిల్ మీద 4-5 PhDలు చేసేసరికి చాలామంది తొందరపడి మాట్లాడేస్తున్నారు, లేదా బైబిల్ గురించి, చరిత్రను గురించి కొన్ని విషయాలు తెలుసుకొని తొందరపడి ఆవేశపడుతున్నారు. చెప్పండి, మీకు తెలిసినది ఇన్ఫర్మేటివ్గా ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అందరికీ. అంతేగాని తొందరపడి ఆవేశపడి కోపంతో మాట్లాడకండి. మీ కోపము దేవుని నీతిని ఎప్పటికీ నెరవేర్చదు. ఈరోజు ఎంతమంది సోషల్ మీడియాని వేదిక చేసుకొని సత్యం కోసం మాట్లాడుతున్నామని చెప్పి బోధల పేరిట ఎంతమందిని అవమానించుకుంటున్నారో. మీ వల్ల దేవుడు సంతోషంగా లేడు, ఉండడు. నీ కోపము దేవుని నీతి నెరవేర్చదు. ఇది పాత నిబంధన కాలం కాదు, దేవుడు తన నూతన నిబంధన ప్రతిష్ఠించిన కాలం. పౌలులాగా ప్రేమతోనే అడుగులు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. అసలు కోపగించుకోవాలంటే పౌలు కంటే యోగ్యుడు ఎవరూ లేరు. కానీ అలాంటి పౌలు కూడా చాలా తగ్గించుకొని మాట్లాడుతూ అంటాడు. ఒక సందర్భంలో అంటాడు, కొరడా తీసుకొని రమ్మంటారా అంటాడు. కానీ పౌలు ఎప్పుడు దుర్భాషలాడలేదు, ఆవేశపడలేదు. పౌలు మనకు మాదిరి పురుషుడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి ఎవరు అనలేదు ఆ మాట. దేవుడు పౌలును అననిచ్చాడు, ఆ మాట బైబిల్లో రాయనిచ్చాడు, మన ముందు ఆ ఆజ్ఞ ఉండనిచ్చాడు. ఈ చివరి దినాల్లో పౌలు విధానమే సువార్తకు ముగింపుగా ఉంటుంది, సువార్తను అర్థమయ్యేటట్లు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు పూర్తిగా అర్థం అవ్వకపోవడానికి కారణం ఒకటే, తొందరపడడం, అంతే. ఇప్పుడు మీకు ఒక్కొక్క వచనం అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఎవరైనా ఒక్కరు స్పష్టంగా తడబాటు లేకుండా వాక్యం చదివేవారు ఎవరున్నా సరే, సేవకుల్లోనైనా విశ్వాసుల్లోనైనా మైక్ తీసుకోండి. ఇక ముందు నేను చూపించే అనేక వచనాలను అందరూ అర్థం చేసుకునేటట్లు ఒక్కరు చదివితే చాలా క్రమంగా మర్యాదగా ఉంటుంది. చూడండి ఒకసారి యోబు గ్రంథం. మీరందరూ చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటంట? సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన న్యాయమును నీతిని
చెరపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వచనం చదివించడంలో నా ఉద్దేశం ఏమిటంటే, కలిగి ఉన్న అభ్యంతరాలకు దేవుడు కారకుడు కాదు. కావాలని అభ్యంతరాలు దేవుడు పెట్టడు. ఆయన ఏ నీతిని న్యాయమును చెరపడు. ఈరోజు ఏ నీతి అయిన న్యాయమైన చెరపబడిందంటే దానికి కారకుడు సాతాను మాత్రమే. ఇప్పుడు ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. చాలు. ప్రైజ్ ద లార్డ్. అవును, ఈ మూలరాయి ఎవరు? చాలా స్పష్టంగా అక్కడ ఈ మాట రాయబడింది. మీరు ఈ మాట గమనించారా? ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఆ రాయి ఏమిటో చెప్తున్నాడు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఎవరి రాయి? ఎవరి రాయి? పునాది రాయి, మూలరాయి, పరిశోధింపబడిన రాయి, స్థిరమైన రాయి. ఎవరు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు గమనిస్తే ఇక్కడ మీకు ఒక పునాది రాయి కనబడుతుంది, ముఖ్యమైన మూలరాయి కనబడుతుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సీయోనులో వేసిన ఈ పరిశీలింపబడినటువంటి రాయి ఏమిటంట? క్రీస్తు యేసే ఆ ముఖ్యమైన మూలరాయి. దీని గురించే చాలాసార్లు లేఖనములను మనం చదువుతున్నప్పుడు తృణీకరించబడిన రాయి అని కూడా ఆయనకు పేరు ఉండడాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి రోమాపత్రిక చూస్తారా? చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయము 33వ మాట చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 33వ మాట. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను. ఇప్పుడు ఈ సీయోనులో వేసిన రాయిని దేవుడు ఎలా స్థాపించాడంట? అడ్డుగానంట. అడ్డురాయి ఎలా స్థాపించాడంట? అడ్డురాయిని, అడ్డు బండను స్థాపించాడంట. అంటే ఈయన స్థాపించడంలోనే ఒక అభ్యంతరం కనబడుతుంది. కుమారుడైన దేవుడు పరలోక రాజ్యములో దేవదూతల మధ్యలో నిలబడినప్పుడే ఆయనను దేవదూతలు అభ్యంతరపడేటట్లుగా ఆయన స్థాపించాడు. నీతిని న్యాయమును చెరపడానికి కాదు. ఈ అభ్యంతరములో నుండి వచ్చేటువంటి అగ్ని వలన అందరూ సువర్ణముగా మారడానికి, సువర్ణముగా మారడానికి. ఏ వచనమైతే మనం యెషయా గ్రంథంలో చదివామో అదే వచనమును గుర్చినటువంటి మరొక వివరణ రోమాపత్రికలో ఇవ్వబడింది. ఈ రాయి స్థాపించబడినప్పుడే అడ్డురాయి అంట. ఎవరి రాయి అంటే తల అయి ఉన్న రాయి. ఎవరి తల అయి ఉన్న రాయి? నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిటి అడ్డులు? ఈ రోజుకి కూడా యేసు ప్రభువు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఈ రాయికున్న అడ్డును మనం తెలుసుకోలేకపోయాం కాబట్టి, ఈ అడ్డు బండ యొక్క వ్యూహాన్ని మనం అర్థం చేసుకోలేం కాబట్టి. అందుకే ఆయన విశ్వసిస్తే కలవరపడరు. విశ్వాసము లేకే కలవరం. ఏంటా కలవరం? తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా? ఒక్కడే దేవుడైనప్పుడు ఇద్దరు ఎలా అయ్యారు? మరలా పరిశుద్ధాత్ముడు దేవుడు ముగ్గురు దేవుళ్ళ? దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది కదా. నువ్వు సరిగ్గా విశ్వసిస్తే దీని విషయంలో కలవరపడవు. సరిగ్గా నువ్వు అర్థం చేసుకోగలిగితే కలవరపడవు. అదే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిన మాట మనం మర్చిపోతాం. కుమారుడు తండ్రితో సమానంగా ఉండే యోగ్యుడు అని. మనమేమంటామంటే ఇంకొక వచనం ఎత్తి ఆ సమానంగా ఉండే యోగ్యతను దేవుడు అధికారంగా ఇచ్చాడంట. అసలు లాజిక్ ఉందండి? ఆలోచిస్తున్నారా? సమీపించరాని తేజస్సులోనికి ఒకవేళ దేవుడు దేవదూతలకి నేను నీకు అధికారం ఇస్తున్నానని చెప్పినా ఎవరు వెళ్ళలేరు. ఇంపాసిబుల్. సృష్టింపబడ్డవాడెవడు సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళలేడు. సృష్టిని చేయగలిగిన వాడు మాత్రమే, ఉన్నవాడు అనువాడు మాత్రమే, ఆది అంతమై ఉన్నవాడు మాత్రమే
సమీపించరాని తేజస్సులో ఉండగలుగుతాడు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి తనలోని ఒక భాగాన్ని మన కోసం ప్రత్యేకించాడు. నా పిల్లలందరితో నేను కలవలేను, నా స్వరం వింటే నా పిల్లలు చచ్చిపోతారు, అంత పవిత్రుడను నేను. నన్ను చూస్తే పిల్లలు చనిపోతారు. కాబట్టి దేవదూతలకైనా మనుషులకైనా మధ్యవర్తిగా నాకు ఒకడు కావాలి, ఇంకొకడు ఉండలేడు. ఎందుకంటే నాతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడానికి ఒకడు కావాలంటే అది నేనే అయి ఉండాలి అని చెప్పి ఏం చేశాడంటే ఆయనలోని ఒక భాగాన్ని ఆయన ప్రత్యేకించి, నేడు నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడవు అని అన్నాడు. అందుకే యేసుప్రభు అంటారు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే, నా యందు తండ్రి, తండ్రి యందు నేను అంటాడు. అసలు మీరు చూడండి, కరెక్ట్గా ఆలోచించండి. ఒకవేళ అధికారం పొందినవాడైతే తండ్రి యందు ఉండడం ఎలా సాధ్యం అవుతుంది? అధికారం పొందినవాడైతే తండ్రి యందు ఉండడం కుదరదు. ఇతడు తండ్రి లోపట ఉండగలిగే అంత శక్తిమంతుడంటే తండ్రిలోని భాగం. ఆమేన్. దేవునిలోని ఒక భాగం మన కోసం మహిమ తగ్గించుకొని కుమారుని రూపం దాల్చింది. కుమారుడే మన మధ్యలో నిలబడ్డాడు. ఆయన సంపూర్ణ అధికారము. ఇదిగో, నేను నిన్ను నాలో నుండి ప్రత్యేకించినప్పటికీ నీవే నేను, నేనే నువ్వు. నా పిల్లలతో స్వయంగా నేను ఉండలేను కాబట్టి నాలో ఉన్న నిన్నే నా పిల్లలతో ఉంచుతున్నాను. నీవే నేను, నేనే నువ్వు. అందుకే ఆయన సమానంగా ఉన్నాడు, తండ్రితో సమానంగా ఉన్నాడు కుమారుడు. ఏ విషయంలో కుమారుడు తక్కువ వాడు కాలేదు. కానీ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఆయన తనను తాను పూర్తిగా రిక్తునుగా చేసుకొని, తగ్గించుకొని, నెరవేరవలసిన వాటి కొరకు సామాన్యుడై వచ్చాడు ఈ భూమి మీదకి. అప్పుడు సామాన్యుడు దైవత్వం అంతా పైన వదిలేసి వచ్చినప్పుడు సామాన్యుడు చేయవలసిన ప్రతి దాన్ని చెయ్యాలా లేదా? కాబట్టే ప్రార్థన చేశాడు, కాబట్టే బతిమాలుకున్నాడు, కాబట్టే వేడుకున్నాడు, కాబట్టే కన్నీళ్లు గార్చాడు. ధర్మశాస్త్రము యావత్తు నెరవేర్చాలి కాబట్టి, దేవదూతల ముందు కూడా నీతిపరుడని తీర్పు పొందాలి కాబట్టి, అక్కడ ఇక్కడ ఉన్న సమస్త నిబంధనలను నెరవేర్చగలిగిన ఏకైక ఉత్తమ పురుషుడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. బిగ్గరగా స్తుతి చేద్దామా? కొంచెం స్తుతి చేయొద్దు, ఇష్టంగా స్తుతి చేయాలి. ప్రైజ్ ద లార్డ్. కొంచెం బిగ్గరగా చేద్దామా? ప్రైజ్ ద లార్డ్. నేను ఒక పెద్ద మాట చెప్పనా? నేను ఈరోజు 100 ఆధారాలు చూపించినా సరే మరలా అర్థం కాకుండా మిగిలిపోయే సబ్జెక్టే కుమారుడు. అది దేవుడు అంటే. అందుకే నేనేం చెప్తున్నానంటే, విశ్వాసం కలిగితే నీకు కలవరం ఉండదు. ఈరోజు నేను చూపించబోయే విషయం చాలా ఉన్నతమైనది. అసలు తండ్రి కుమారుణ్ణి ఏమని పిలుస్తాడు? కుమారుడా అని మాత్రమే పిలుస్తాడా? నేను ఈరోజు ఒక రహస్యమైన మాట చెప్తున్నాను, మనం గ్రహించలేని ఒక మాట చెప్తున్నాను. తండ్రి కూడా కుమారుణ్ణి ప్రభువా అని సంబోధించిన సందర్భం బైబిల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుడు కుమారుని కూడా ఏమని పిలిచాడో తెలుసా? ప్రభువా, ప్రభువా అని తండ్రి కూడా కుమారుని పిలిచాడు. దావీదు పిలవడం వేరు. దావీదేమో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అని అంటాడు. ప్రభువు అనగా తండ్రి, నా ప్రభువు అనగా కుమారుడైన దేవుడు. అంటే దావీదుకు ప్రభు ఎవరు? నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చెప్తున్నాను, దావీదుకు క్రీస్తు తెలుసు, అబ్రహాముకు క్రీస్తు తెలుసు. అసలు మీకు మాట చెప్పనా? అబ్రహాముకు వాగ్దానం చేయబడింది ఇస్సాకు కాదు, ఇస్మాయిల్ కాదు. వాళ్ళు మనం కలిసి పోట్లాడుతుంటాం. అబ్రహాము వాగ్దాన పుత్రుడు ఇస్సాకని, మనం ఇస్మాయిల్ అని వాళ్ళు. నేనంటాను అసలు ఇద్దరూ కాదు, పక్కన పెట్టేయండి. అసలు వాస్తవానికి అబ్రహాముకు వాగ్దానం చేయబడింది క్రీస్తు. క్రీస్తు వాగ్దానం చేయబడ్డాడు. ఎక్కడుంది మాట? గలతీ పత్రిక చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతారా? అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానముకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు.
ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకు వాగ్దానం చేయబడింది ఇస్సాకా, ఇస్మాయేలా? క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు వాగ్దానంగా ఇవ్వబడింది అబ్రహాముకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ముస్లిం సహోదరులైన మనమైనా ఈ భూమి మీద ఎవరైనా సరే అబ్రహాము సంతానం అవ్వాలంటే ఎవరి యందు ఉండాలి? వేరే చాయిస్ లేదు. ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం చేయబడింది క్రీస్తు. పంచాయతీ పోయిందా? మనం ఇస్సాకని గొడవ పడక్కర్లేదు, వాళ్ళు ఇస్మాయిల్ని గొడవ పడక్కర్లేదు. అందరి వాడు, అందరికి ఒక్కడు, క్రీస్తే వాగ్దాన పుత్రుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అబ్రహాముకు ఆ రోజే సువార్త చెప్పబడెను. అబ్రహాముకు ఆనాడే సువార్త చెప్పబడింది. అబ్రహాము ఆనాడే క్రీస్తుని ఎరిగిన వాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడు? అబ్రహాము నాకు తెలుసు, నేను కూడా అబ్రహాముకు తెలుసు అన్నాడా లేదా? అబ్రహాము కాలంలో నేను ఉన్నానంటే వాళ్ళు అపార్థం చేసుకున్నారు. దేవుని ప్రజ, దావీదుకు కూడా క్రీస్తు తెలుసు కాబట్టి క్రీస్తు జనన మరణ పునరుద్ధానములను గూర్చి దావీదు ప్రవచన రూపంలో ముందుగానే ప్రస్తావించాడు. ప్రభువు అనగా తండ్రి నా ప్రభువుతో సెలవిచ్చిన మాట, నా క్రీస్తుతో సెలవిచ్చిన మాట. ఇప్పుడు దావీదుకు ప్రభు ఎవరన్నమాట? దావీదుకు తెలుసు తండ్రి కుమారుని గూర్చి. అంతెందుకండి, చివరికి ఇశ్రాయేలు ప్రజలకు కూడా కుమారుని విలువ తెలుసు. ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకు కుమారుని విలువ నేర్పించారు. దేన్ని ఆధారం చేసుకొని మాట చెప్తున్నానో తెలుసా? దేన్ని ఆధారం చేసుకొని మాట చెప్తున్నానో తెలుసా? నేను కుమారుడను అని పరిచయం చేసుకున్నందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? ఇతడు దేవునితో తనను తాను సమానుడిగా చేసుకొనుచున్నాడు అని అభ్యంతరపడ్డారు. అంటే కుమారుడు అంటే ఏమిటని వారికి తెలుసు, సమానుడు అని తెలుసు వారికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలకు కుమారుడు దేవుని సమానుడు, కుమారుడు కూడా దేవుడే అనే విశ్వాసం వారికి ఉంది. దేవునిలో భాగమైన వాడని తెలుసు. అందుకే నేను కుమారుడను, ఆయన నాకు తండ్రి అని చెప్పగానే వీరు అభ్యంతరపడతారు. తనను తాను దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని. అంటే కుమారుడు అనగానే ఇశ్రాయేలు ప్రజలకు ఏమర్థమైంది? దేవుడు అని అర్థమైంది. మనకు అర్థం కావట్లా. ఇంత పెద్ద బైబిల్ పెట్టుకొని అంత గొప్ప దేవుణ్ణి ప్రేమిస్తూ మనకు అర్థం కావట్లా. ఈరోజు మనలో చాలా మంది గొడవ పడుతున్నారు, తిట్టుకుంటున్నారు, అవమానించేసుకుంటున్నారు. చర్చ ఏదైనా ప్రేమతో జరిగితేనే సత్యం స్థాపించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక పెద్ద మాట చెప్పనా? ద్వేషం న్యాయాన్ని మాట్లాడొద్దు, అది స్థాపించబడదు. ప్రేమ మాత్రమే న్యాయాన్ని మాట్లాడాలి, అది స్థాపించబడి చిగురుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవడైనా ద్వేషంతో మాట్లాడితే అందులో తప్పకుండా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అందులో తప్పకుండా అన్యాయం ఉంటుంది. ఈ సమయంలో నేను మీకు ఇంకో వచనం పరిచయం చేస్తాను. తండ్రి మాత్రమే కుమారుణ్ణి బయలుపరచగలుగుతాడు, కుమారుడు మాత్రమే తండ్రిని బయలుపరచగలుగుతాడు. వీళ్ళిద్దరిలో ఒకరికొకరు బయలుపరచుకోకుండా ఎవరు మనకు అర్థం కారు. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ మాట చూడండి. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు. ఆ మాట విన్నారా? తండ్రికి తప్ప కుమారుని గురించి దేవదూతలకు కూడా, తండ్రికి మాత్రమే కుమారుడు గురించి తెలుసు. అంతటి మర్మమై ఉన్న పురుషుడు కుమారుడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎడుగడు. తండ్రికి తప్ప కుమారుడు అంటే ఏంటో తెలియదు, కుమారుడు బయలుపరిస్తే తప్ప తండ్రి ఎవరికి తెలియడు. అసలు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి ఉన్నటువంటి ప్రథమమైన కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా? సత్యవంతుడైన తండ్రిని మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చారు. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని ఎప్పుడైనా చూసారా? యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించి చూడండి ఒకసారి. ఆయన ఈ లోకంలో జన్మించిన కారణాలలో ఒక అద్భుతమైన ప్రథమమైన కారణము తండ్రిని మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి కుమారుడు వచ్చాడంట. చదవండి ఒకసారి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుడు దేనికోసం వచ్చాడంట?
సత్యవంతుడైన తండ్రిని గూర్చిన జ్ఞానము మనకి ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి తండ్రి కుమారుణ్ణి బయలుపరుస్తాడు, కుమారుడేమో తండ్రిని బయలుపరుస్తాడు. అవును, తండ్రి బయలుపరిస్తే తప్ప అర్థం కానంత మర్మమై ఉన్నాడంటే ఈయన ఎవరని అర్థం? ఆయన సృష్టించిన మనిషా, దేవదూతన, ఒక ప్రవక్తన? తండ్రి బయలుపరిస్తే తప్ప అర్థం కాని వాడు ఉన్నాడు అంటే తండ్రిలోని భాగమే. అందుకే ఆయన పేరు ప్రస్తావిస్తున్నప్పుడు యెషయా గ్రంథం ప్రస్తావన చేస్తున్నప్పుడు ఆ పేర్లలో నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అనే పదం కూడా చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి సమీపించరాని తేజస్సులో ఉన్నారు. సమస్త సృష్టి ఎలా జరగాలో ప్లాన్ చేశారు తండ్రి. సమస్త సృష్టిని సృష్టించిందేమో కుమారుడు. తండ్రి ప్లాన్ చేస్తారు, కుమారుడు సృష్టిస్తారు, పరిశుద్ధాత్ముడు పరిపాలన చేస్తాడు. ఆమేన్. కుమారుడు సృష్టించిన సృష్టిలో ఏది ఎలా నడవాలో, ఎలా ఉండాలో డిజైన్ చేసి ప్రోగ్రామింగ్ చేసింది పరిశుద్ధాత్ముని వివేకం, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం. ఆయన నోటి ఊపిరి చేత ఆకాశములకు వివేకము కలిగింది, జ్ఞానము కలిగింది. స్తోత్రం కలుగునుగాక. కుమారుడైన దేవుడు ఆదామును మట్టితో తయారు చేస్తే శరీరంలోని ప్రతి అవయవం ఎలా పనిచేయాలి, ఎంతకాలం పనిచేయాలి, గుండె ఎలా కొట్టుకోవాలి, రక్తం ఎలా ప్రసరించాలి, మెదడు ఎలా పనిచేయాలి, నర్వస్ సిస్టమ్, వెంట్రుక మందమే కనబడే నర్వస్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఎలా ఉండాలో ఈ ప్రోగ్రామ్ అంతా చేసింది లోపటికి వెళ్ళిన దేవుని ఊపిరి అయిన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యోబు భక్తుడు అంటాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను అన్నాడా? దేవుని ఆత్మ నన్ను సృజించెను. అందుకే నేను చెప్తున్నాను, వన్ సైడ్ పరిగెత్తొద్దు. అన్నిటినీ కలిసి ఒక దగ్గర పోగేసి ఆలోచన చేసి ఒకరికొకరం ఆలోచన చెప్పుకుంటే సర్వసత్యములోనికి వెళ్ళిపోగలుగుతాం మనం. అలా కాకుండా ఎవరికి దొరికిన కొబ్బరి చిప్ప వాళ్ళు పట్టుకొని కోతుల్లాగా కొట్టుకునే పని వద్దు. పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలుగుతుంది, వద్దు. మీరైనా నేనైనా మార్చుకోదగినవి చాలా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం మానవ మాత్రులమే. మనకు తెలిసినంత వాటిలో మనం పర్ఫెక్ట్గా ఉన్నాం, కానీ తెలియని చాలా విషయాల్లో మనం బలహీనులమే. దాన్ని ఒకరి వలన ఒకరం సరి చేసుకోవాలి. అందుకే పౌలే ఉన్నారు, ఒకరినొకడు హెచ్చరించుకోండి, ఒకరినొకడు సన్మానించుకోండి. ఒకరినొకడు సన్మానం లేదు, హెచ్చరిక ఒకటే తయారైంది. ఒకరినొకడు సన్మానించుకునే శక్తి, జ్ఞానం, బుద్ధి లేకపోతే హెచ్చరించడం మానేయాలి. ఒకరిని గౌరవించి ప్రేమించి అర్థం చేసుకోవడం చేతగాని వాడు గద్దించడానికి అనర్హుడు. ఎదుటి వాణిని సరిచేయాలంటే ఆ ఎదుటి వాణిలో ఉన్న మంచిని, ప్రేమను, గొప్పతనాన్ని కూడా గుర్తించాలి. అప్పుడే నీ నోట పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగా పనిచేస్తాడు. నీ నోటి మాటలకు వారి హృదయంలో క్రియ చేసే శక్తిగా ఆయన కార్యం చేస్తాడు. ఆమేన్. అదంతా కాదంట, ప్రతివాడు తనకు తెలిసిన దాన్ని బట్టి గట్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. లెక్కలోకి వస్తావు, నీకు తెలిసిన అనుభవం వేరు. మొన్న ఒకడు కలిశాడు ఒక హోటల్ దగ్గర, సడన్గా కలిసి ఏమంటున్నాడు తెలుసా? అన్నా, ఎంతమంది నరకానికి వెళ్తారో, ఎంతమంది పరలోకానికి వస్తారో మీకు తెలుసా అంటే, నీకు తెలుసా? ఎవరికి తెలుసు? అసలు నీకు ఆ టెన్షన్ ఎందుకు? ఎంతోమంది నరక పాత్రులు అవుతున్నారు అని బాధపడి వారిని తీసుకోరా. మళ్ళీ అంటాడు, అన్నా అసలు ఈ సంవత్సరంలో ఎంతమంది క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోయారో తెలుసా? నేనన్నాను, అసలు ఎంతమంది క్రీస్తుని అంగీకరించారో తెలుసా అంటే, ఎవరు అంగీకరించలేదంట ఈ సంవత్సరం. ఈ వింత రోగం చూడండి. మీకు తెలుసా, భారతదేశంలో ఈ ఒక్క సంవత్సరంలో 1% పెరిగారు. ప్రైజ్ ది లార్డ్. 1% క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు పెరిగారు. అరే, అధికారికమైన లెక్కలు కానీ బయటకు వచ్చినాయి అంటే రాజకీయ పార్టీలు భయపడిపోతాయి. అంతమంది ఉన్నారు క్రైస్తవులు భారతదేశంలో. అధికారిక లెక్కలు బయటికి వస్తే చాలామంది అగ్రకులస్తులు ఈ రాజకీయ పార్టీల లెక్కలో క్రైస్తవుల లెక్కలోకి రాట్లే. మొత్తం అందరూ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ లెక్కలోకి వస్తే అగ్రస్థానంలో ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. అరే, బ్రతికే ఇంకో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, అంతకు మించి భూమి మీద లేదు కాలం.
ప్రభు రాకడ సమీపిస్తుంది, ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మనకు దినము గడియ తెలియదు, కానీ అంచనా వేసుకోవడానికి కావలసిన సూచనలు పుష్కలంగా కనబడుతున్నాయి. చాలా తొందరలో మొత్తం ప్రపంచ దేశ రాజకీయాలన్నీ మారిపోతాయి. ప్రపంచాన్ని 10 దేశాలు పరిపాలించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి అటువైపే అడుగులు వేస్తుంది. మొన్న G సమిట్ జరిగింది, దాంట్లో 25 దేశాలేమో కూడుకున్నాయి కదా, 26 దేశాలేమో. ఆ సంఖ్య 10కి వస్తాయి. ఆ 10 దేశాలు ప్రపంచాన్ని ఏలిన రోజున మనం ఒక వచనం గుర్తు చేసుకోవాలి. క్రూర మృగపు తల మీద 10 కొమ్ములుండుట నేను చూచి తిని. అధికారము కలిగి 10 దేశాలు ప్రపంచాన్ని ఏలుతాయి. చాలా దగ్గరలో ఉంది ఆ రోజు. ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఏర్పాట్లు ప్రారంభమైపోతాయి. నీ పిల్లలు పెద్దోళ్ళై వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగే సమయానికి రాకడ సూచనలు కనబడవచ్చేమో. అంత దగ్గరగా ఉన్నాడు మన ప్రాణప్రియుడు. ఇక్కడే బ్రతికేద్దాం అనుకుంటే నువ్వు ఇంకక్కడ బ్రతికి సాధించలేవు. అక్కడే బ్రతకాలనుకో, ఇక్కడ కూడా బ్రతికి సాధించేలాగా నా దేవుడు నిర్ణయిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. భక్తి జీవితం చాలా డిప్లొమాటిక్గా ఉంటుంది. దేవుడు చాలా డిప్లొమాటిక్గా ఉంటాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి, జ్ఞానం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకోవాలి. కోపం, ద్వేషం పక్కన పెడితేనే ఒకరి నుండి ఒకరికి సత్యం అర్థమవుతుంది. మీకు తెలుసా, నేను మైక్ ఇచ్చేసి ఇక్కడ ఎవరినైనా నిలబెట్టగలిగితే వారి నుంచి మనమందరం నేర్చుకుని ఇంకో టాపిక్ బయటకు వస్తుంది. అలా ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క సేవకురాలు దేవుని రాజ్యానికి ఒక్కొక్క ఆయుధంగా తయారయ్యారు. ఒక్కొక్కరిలో నుండి ఒక్కొక్క అనుభవ జ్ఞానం మనల్ని బలపరుస్తుంది. నేను చేయగలిగింది ఇంకొకరు చేయలేరు, ఇంకొకరు చేయగలిగింది నేను చేయలేను. సరే, ఒక మాట అనేసాను కదా, తండ్రి అయిన దేవుడు కూడా కుమారుణ్ణి ప్రభువా అని పిలిచాడని. మరలా ఈ మాట చూపించకపోతే ఆ ఒక్క పదాన్ని పట్టుకుని అపార్థం చేసే మహానుభావులందరూ ఈ భూమి మీదకి ఆకాశం నుంచి ఊడిపడ్డారు. నా ప్రియ సహోదరులకు ఎలాంటి ఆయాసం కలిగించకుండానట్లుగా నేను వచనం చూపించాలనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము చూడండి, 5వ వచనం నుండి వరుసగా మనం చదువుకుందాం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పినా చాలు. ఒక్కొక్క మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు నా కుమారుడవు అని దేవదూతలతో ఆయన ఎప్పుడు చెప్పలేదంట. నీవు ఇప్పటి నుంచి నా కుమారుడవయ్యుందువు, నాలోని భాగమైనా సరే నేను నిన్ను కుమారుడిగా అంగీకరిస్తున్నాను. కుమారుడవు, ఈ రోజు నుంచి నువ్వు నాకు కుమారుడవి. ఒక అనుబంధ నిర్మాణం జరిగింది. ఒక ప్రేమ ఒక బంధంగా మారింది. ఆయనలోని ఒక భాగం ఆయన మురిసిపోయే మరొక స్వతంత్ర సామర్థ్యత పొందింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాటలు కూడా ఎప్పటికి అర్థమవుతాయో తెలియదు. నేను చెప్పిన ఈ 4 మాటలు విశేషమైనవి. ఆమేన్. అందుకే మీరు తప్పకుండా ఈ సందేశం మరలా వినండి. ఎలాగో లైవ్ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా వినండి. అక్కడ ఏమన్నాడు చూసారా? ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అన్నాడు కదా. ఆయన ఇంకొక ప్రస్తావన చేస్తున్నాడు చూడండి ఒకసారి, 8వ వచనం నుంచి. అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, ఇదిగోండి దేవా, సరిగ్గా వినండి. తన కుమారుని గూర్చైతే ఆయన ఏమంటున్నాడు అంటే చూడండి, ఆయన ఏమంటున్నాడు? దేవా నీ సింహాసనము. కుమారుని గురించి తండ్రి ఏమంటున్నాడు చెప్తారా? కుమారుని గురించి తండ్రి ఏమంటున్నాడు? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునని, నీ రాజదండము న్యాయార్థమైనది. దేవునికి స్తోత్రం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోడి వారందరికంటే నిన్నెచ్చగునట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ఇదిగోండి 10వ వచనం, మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. తండ్రి కుమారునితో ఏమంటున్నాడంట? దేవా. చూసారా? ప్రైజ్ ద లార్డ్. అరే, తండ్రి కూడా కుమారుణ్ణి రెస్పెక్ట్ చేసి అంతగా ప్రేమిస్తున్నాడు. కుమారుణ్ణి చులకన చేయడానికి మనం ఎవరం? మీకు విషయం తెలుసా? మీకు అర్థం కానంత మాత్రాన సత్యం అబద్ధం అయిపోదు. అర్థమయ్యే వరకు దేవుని దగ్గర కన్నీళ్లు గార్చి ప్రార్థించండి.
నేను అందుకే చెప్పాను, తండ్రిని గూర్చి కుమారుని గూర్చి ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థమవుతూనే ఉంటుంది. అర్థమవుతున్న కొలది విశ్వసించడం ప్రారంభించాలి. అప్పుడు మనలో ఎలాంటి అలజడ లేకుండా స్థిరంగా ఉంటాం. తండ్రి ఏదో కుమారుణ్ణి సృష్టించాడు అని కొందరు అనుకుంటారు. లేదు, అలా సృష్టించేవాడైతే తండ్రి లోపట ఉండలేడు. అలా సృష్టింపబడిన వాడైతే సమీపించడానికి తేజస్సులోనికి వెళ్ళలేడు. అలా సృష్టింపబడిన వాడైతే తనలో తాను జీవం కలిగి ఉండలేడు. అలా సృష్టింపబడిన వాడైతే నేనే జీవజలం అని చెప్పలేడు. అలా సృష్టింపబడిన వాడైతే తానే వాక్యమై ఉన్న దేవుడు అని చెప్పలేడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కలిగిన తర్వాత ఉన్నవాడు కాదు. ఈ మాట కరెక్ట్గా వినండి. ఆయన కలిగిన తర్వాత ఉన్నవాడు కాదు, ఉన్నవాడై ఉండి కలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కోసం తన మహిమను తగ్గించుకొని మనతో సహవాసం చేయడం కొరకు ఆయన వచ్చాడు. దేవదూతలతో సహవాసం చేయడానికి వచ్చాడు. మొదట తండ్రిలో నుండి ప్రత్యేకించబడి తర్వాత మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. మహిమనంతా విడిచిపెట్టి తిరిగి సర్వాధికారం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతల మీదను సకల శక్తుల మీదను సర్వాధికారం పొందాడు. మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా ఇస్తానని మాత్రమే అనలేదు, మీరు నా పేరిట నన్నేమడిగినను చేతునన్నాడు. ఆమేన్. మరి తండ్రి అధికారం ఇస్తే తప్ప నీకు లేదని నువ్వు ఎందుకు చెప్పావయ్యా? ఎందుకంటే నియమించబడ్డాను కాబట్టి, ఆయనలో నుండి ప్రత్యేకించబడ్డాను కాబట్టి, ఆయన నాకు తల అయితే నేను శరీరము కాబట్టి. ఇదే ప్రస్తావన కొరింథీ పత్రికకు వచ్చేసరికి ఎలా అంటాడు తెలుసా? పురుషుడు స్త్రీకి శిరస్సైనులాగునా నాకు తండ్రి శిరస్సై ఉన్నాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక్కటే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. తొందరపడితే దేవుడు అర్థం కాడు, జ్ఞానము ఉప్పొంగితే దేవుడు అర్థం కాడు, మోకరిస్తేనే దేవుడు అర్థమవుతాడు, ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు అర్థమవుతాడు, మనం ఒకరికొకరు నేర్పిస్తేనే దేవుడు అర్థమవుతాడు, ఆలోచన పంచుకుంటేనే దేవుడు అర్థమవుతాడు. అప్పుడే సాతాను ఒంటరవుతాడు, మనము దేవునితో ఒక్కటైపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు నేను చెప్పింది ఉపోద్ఘాతం మాత్రమే, ఇంకా అసలు విషయంలోకి ఎంటర్ అవ్వలేదు. నేను ఈ సంగతి మీద 160 పేజీల పుస్తకం నిర్మించాను, కేవలం ఈ ఒక్క టాపిక్ మీద. 160 పేజెస్. ప్రైజ్ ది లార్డ్. అది ఇంకా ప్రింటింగ్లోకి సిద్ధమవుతుంది, రెడీ అవుతుంది. ఆల్రెడీ దీనికోసం ఒక పుస్తకం రాశాను, దాని పేరు అదృశ్య దేవుడు. మీరు ఈ పుస్తకాన్ని కూడా సంపాదించుకుంటే మీకు అద్భుతమైనటువంటి వివరణ దొరుకుతుంది. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుని గూర్చి, కుమారుని గూర్చి ఇందులో మీకు ఇంకా అద్భుతమైన వివరణ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.